చూడండి మా ఇంట్లో తొట్లల్లో వచ్చిన పనగంటాకు మొన్న ఎక్కడ కాచానని చెప్పి ఒక వీడియోలో ఎవరో ఒక అంకుల్ పెట్టారు. కాచాను కాదమ్మా ఏదో చెప్పారు, ఇప్పుడు గుర్తు రావట్లేదు. చూడండి పనగంటాకు సో దీనికి ఏం అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ చిన్నవి కట్ చేస్తున్నాం కదా, చూడండి దీన్ని ఇలా గుచ్చినా వచ్చేస్తుంది. ఈ పార్ట్ ఇలా తీసుకొని దీన్ని మళ్ళీ పెట్టినా చెట్టు వచ్చేస్తుంది. ఏం నేను పెద్ద ఖర్చు లేదు, మెయింటెనెన్స్ లేదు, మాకు వస్తుంది మాకు లేదు, స్పేస్ ఉంది లేదు, ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఇలా చూడండి ఒక తొట్లో ఎంత ఆకు కాచిందో దీంట్లో లైట్గా పెట్టాము, దీంట్లో లైట్గా రిమైనింగ్ ఇదంతా పప్పు ఆకు. నేను లాస్ట్ టైం ఇంతకు ముందు కూడా చూపించాను, పప్పు చాలా టేస్టీగా ఉంటుందని. అసలు ఎంత హెల్తీగా ఉందంటే చూడండి, ఎంత హెల్తీ, న్యాచురల్, సరిపోతుంది ఒక ఫ్యామిలీకి మొత్తం సరిపోతుంది. ఇది ఆకుపప్పు అయితే ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక చిన్న తొట్లో పనగంటాకు, ఒక చిన్న తొట్లో ఇది పుదీనా, బట్ నేనైతే ధనియాలు కొత్తిమీర చాలాసార్లు ట్రై చేశాను, ఎన్నిసార్లు వేసినా రావట్లేదు. ఇవైతే ఈజీగా వస్తున్నాయి కాబట్టి ఇవే వేసి పెంచు. ఫైనల్లీ ఇది నాకే ఉద్యోగం ఉద్యోగం ఎప్పుడైనా